నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు పాలనకు భగవంతుడు ఆశీస్సులున్నాయి. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సంగం మండలం చెల్లో వంగలులో నిర్వహిస్తున్న కామాక్షి తల్లి సమేత శ్రీ భీమేశ్వరాలయ కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అధికారం కోసం పార్టీ మారాలనుకోవడం దారుణం. ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైకాపాను వీడడంతో నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మహా నవావరణ హోమానికి తరలిరండి. గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించే హోమానికి భక్తులు విరువుగా తరలి రావాలని కోరిన నిర్వాహకులు కోటా సునీల్ కుమార్. వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ పాఠశాలలో వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు. గత 5 ఏళ్లలో నిరాధారణకు గురైన దేవాదాయ శాఖకు చంద్రబాబు పాలనలో మంచి రోజులు వచ్చాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగం మండలంలోని చెర్లో వంగలు గ్రామంలో కామాక్షి తాయి సమేత శ్రీ భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక ఉత్సవాల్లో ఆయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం మండలం చెర్లో వంగల్లు గ్రామంలో కామాక్షి తాయి సమేత శ్రీ భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేకానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి కామాక్షి తాయి సమేత శ్రీ భీమేశ్వర ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఆలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్నాయన్నారు. అనుభవజ్ఞులైన రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖకు పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో దాతల సహకారంతో తప్ప ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వంగల్ గ్రామానికి రావడం శ్రీ కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి అన్నతో రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, టెంపుల్ చైర్మన్ రఘురామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను. అది కూడా ఆత్మకూరు కాన్స్టిట్యువెన్సీలో సంగం మండలం మొదటిసారి రావడం, అది కూడా గుడి కార్యక్రమము, అది కుంభాభిషేకం. నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము, భక్తుడిని. ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను. మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడము, ఇప్పుడే మంత్రివర్యులు చెప్పిన వింటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది. యాక్చువల్గా గుడులు, గోపురాలు ఇటువంటి అన్నీ మర్చిపోయి లాస్ట్ 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా లేవు. ఎవరికైనా కాబోటోడు మనం ఇంట్రెస్ట్ తీసుకొని మన సొంత నిధులతో ముందుకు తీసుకుపోయినాము. లేదంటే ఇటువంటి కార్యక్రమాలు కానీ దీని మీద శ్రద్ధ లేదు. ఈరోజు చూస్తుంటే ఇప్పుడే విన్నాను, ఇవన్నీ కానీ పాటిస్తే రేపు పాటిస్తారు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత సులభంగా చెప్పింది వదిలిపెట్టడు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం అభివృద్ధి సైడ్ కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కటి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎందుకంటే భగవంతుల ఆశీస్సులు ఉంటాయి. మంచి మనసుతో మంచి మాటలు చెప్పారు. ఇవి వినడం కూడా చాలా సంతోషంగా ఉండింది. మన మంత్రివర్యులు ఇప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. గ్రామస్తులందరూ కూడా నన్ను ఈరోజు పిలవడం కూడా చాలా సంతోషము. ఇక్కడికి రావడం మొదటిసారి
సంఘం బంధం రావడం ఇంకా సంతోషం. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. కోస్తా తీర ప్రాంతంలో 30% ఆ గ్రామ ప్రజలు పెట్టుకుంటే, ఆ గ్రామ పెద్దలు ముందుకొస్తే 70% నిధులు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపుగా 4000 పైచిలుకు దేవాలయాలకి నిధులు విడుదల చేశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో గత 3 సంవత్సరాలుగా ఆలయాల నిర్మాణమే గత ప్రభుత్వం నిలిపివేసింది. వాటన్నిటినీ కూడా మొదలుపెట్టి పూర్తి చేయమని, కొత్త ఆలయాలు కూడా ఈ సంవత్సరం నుంచే తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి నిధులు కూడా సమర్పించుకున్నాం. ఇవన్నీ కూడా మరి అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్ద ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 7 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోట్లాది రూపాయల భగవత్ సంకల్పంతో ఆర్థిక స్థితి కలిగినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ కూడా కలిపి వాటితో పాటు 6A కేటగిరీలో వచ్చే టెంపుల్స్ ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో 231 దేవస్థానాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వినియోగంలోకి తేవాలని, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి. ఏ ఆలయానికి వెళ్ళినా పరిశుభ్రమైన వాతావరణం. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రఘురామయ్య, టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నిర్లక్ష్యం చేసిన వారిని జగన్ హక్కున చేర్చుకుని పదవులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు జగన్ ను మోసం చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నమ్మక ద్రోహం చేసిన వారికి భవిష్యత్తు ఉండదనే విషయాన్ని పార్టీ మారే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నారు. అధికారం కోసం బల్లి కళ్యాణ్ చక్రవర్తి, బీదా మస్తాన్ రావు పార్టీ మారాలనుకోవడం దారుణమన్నారు. ఏ ఉద్దేశంతో వారు పార్టీలు మారుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ, రాష్ట్ర స్థాయిలో శాసన మండలి, ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు, పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఇలా మోసం చేసిన వారిని కానీ నమ్మినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా వారిని విశ్వసించడం అన్నది ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చూడం. మనం బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు ఈరోజు పార్టీ మారడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా 2 మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. బల్లి దుర్గాప్రసాదరావు గారు గూడూరులో ఒక మంచి పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి తరహా పాలిటిక్స్ చేసినటువంటి వ్యక్తి. టీడీపీకి ఆయన చేసినటువంటి సేవలు అందరూ కూడా చూసుంటారు. సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన టీడీపీకి సేవలు చేసినప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు 2019 ఎలక్షన్స్కి కరెక్ట్గా 1 నెల రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క దుర్గాప్రసాదరావు గారి యొక్క సేవల్ని గుర్తించి దగ్గరకు తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. దానివల్ల దుర్గాప్రసాదరావు గారు సుమారుగా 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం కానీ ఎంపీ కావడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి వయసు తక్కువైనా కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ, అలానే వాళ్ళ సతీమణికి టీటీడీలో ఒక బాధ్యత ఇవ్వడం కానీ, అలానే బల్లి కళ్యాణ్కి వైస్ చైర్మన్గా కూడా ప్యానల్ వైస్ చైర్మన్గా కూడా తీరు కానీ, ఎప్పుడైనా కూడా వీరు బల్లి కళ్యాణ్ కుటుంబ సభ్యులు
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ఆప్యాయంగా చూడడం, వీళ్ళు ఏదడిగినా కూడా ఆయన చాలా సంతోషంగా మాట్లాడడం కూడా జరిగేది. నేను కొంతమంది చెప్తుంటారు ప్రాణం ఉండేంత వరకు అని పెద్ద పెద్ద మాటలు. నేను అలా చెప్పను, కానీ రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉండాలనుకునే రోజు వరకు నేను 100% వైఎస్ఆర్సీపీతోనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగులో కూడా సంతోషపడుతూ ఆయన కోసం నేను కష్టపడతాను. ఇది నా రాజకీయంగా నేను ఉండాలనుకున్న రోజులు మాత్రం ఈ మాటకి 100% కట్టుబడి ఉంటాను. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరం నెల్లూరుకు చెందిన వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోగులు పాల్గొని వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2వ పట్టణ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో నెల్లూరు వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు రిట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో రోగులను డాక్టర్లు పరీక్షించారు. గర్భవతులకు స్కానింగ్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాల్యాద్రి తదితరులు మాట్లాడుతూ వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మరియు రిట్స్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించామన్నారు. 100 మందికి పైగా రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశామని వారు వివరించారు. గూడూరు దగ్గర గాంధీనగర్ గ్రామం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం నందు గైనకాలజీ మరియు పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఉచితంగా వైద్య సేవలు రోగులను పరీక్షించి వారికి మందులు ఉచితంగా పంపిణీ చేయడం. దాదాపు ఒక 2 లక్షలు విలువ చేసి ఉచితమైన మందులు పేషెంట్స్ ఆల్మోస్ట్ ఇప్పటికి మనం 150-200 మెంబర్స్. ఇలాంటి అవకాశం మరలా మాకు కలిగించిన వసంతలక్ష్మి చారిటబుల్ ఆధ్వర్యంలో మరలా మేము వైద్య సేవ చేయడానికి సిద్ధంగా. మరి వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి రవి చిన్నపిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు గొప్ప మెగా మెడికల్ క్యాంపు ఇక్కడ మా సచివాలయ పరిధిలో జరగడం మాకు చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే ఇక్కడ కొంచెం పాపులేషన్ ఎక్కువ, స్లమ్ ఏరియా కాబట్టి గర్భవతులు, చిన్నపిల్లలు అనేక మంది ఇక్కడ ఉండడం ఎక్కువగా ఉంటుంది. నెలకి 12 మంది గర్భవతులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దానిని బట్టి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ నుంచి మంచి మెడికల్ క్యాంప్ని మాకు అందించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వారికే కానీ, రవికుమార్ హాస్పిటల్ వారికి కానీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మంచి మెడిసిన్స్ మరి మంచి ఏర్పాట్లు దయచేసి గర్భవతులకి మరియు వాడు కొంచెం కిట్స్ కూడా కొంచెం ప్రత్యేకంగా తెచ్చి ఇవ్వడం జరిగింది. నేను సచివాలయం ఏఎన్ఎంనండి. నా పేరు వి సునీత కుమారి. మాకు ఇచ్చినటువంటి మంచి ఈ శిబిరంలో డాక్టర్ విజయ్, సంపత్ కుమార్, సురేష్, సురేంద్ర, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం విజయదుర్గ పీఠాధిపతులు గాడ్ దివ్య ఆశీస్సులతో 700వ నవావరణ హోమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు కోటా సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కళ్యాణ మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ మాట్లాడుతూ లోక శాంతి కోసం అనేక ప్రాంతాల్లో 699 నవావరణ హోమాలు పూర్తి చేశామని, 700వ నవావరణ హోమాన్ని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్యాశీస్సులతో వెదురుపాక పీఠానికి అనుసంధానంగా ఏర్పరచబడినటువంటి గూడూరులోని ఉపపీఠం ద్వారా దాదాపుగా 2012 ఆ ప్రాంతం దగ్గర నుంచి మొట్టమొదటిసారి కాళహస్తి కేంద్రంగా మనం ప్రారంభం చేసినటువంటి అమ్మవారి నవావరణ యాగాలు, నక్షత్ర నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యదేవత సహిత మహానవావరణ యాగాలు మొదలుపెట్టి అనేక క్షేత్రాలతో పాటుగా అనేక గ్రామాలలో ప్రత్యేకంగా అన్ని ద్రవ్యాలు మనమే తీసుకువెళ్ళి అక్కడ యాగాలు నిర్వహిస్తూ ఈ విధంగా 699 యాగాల్ని పూర్తి చేసి ఈ యొక్క 700వ యాగాన్ని గూడూరులోని డాక్టర్ సిఆర్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో 2వ తారీఖు సెప్టెంబరు 2024 సోమవారం సోమావతి అమావాస్య, పోలాల అమావాస్యగా చెప్పబడేటటువంటి అత్యంత విశేషమైనటువంటి పుణ్య సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తిథితో కూడినటువంటి కార్యక్రమంలో ఇప్పటికి మనం 54 మంది మాతృమూర్తులందరికీ కూడా ఉపదేశం ఇచ్చినటువంటి వారందరూ కూడా
మంత్రోపదేశ సహితంగా శక్తిమాల అంటే ఖడ్గమాలని రేపు సాయంత్రం యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను ఈ ప్రాంతంలో ఇప్పుడు 20 హోమకుండాలు, దాంతోపాటు ప్రధానంగా 21 హోమగుండాలు కలిపి 21 హోమకుండాలలో ఈ యొక్క యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఉపద్రవాలు, ప్రత్యేకంగా యుద్ధాలు కావచ్చు, ప్రకృతి బీభత్సాలు కావచ్చు, వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని లోక కళ్యాణంగా అందరికీ సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఈ సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు అనేక మంది ప్రముఖుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా గురువుగారి ఆశీస్సులతో లోకమంతా చల్లగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులై ఈ యొక్క విశేషమైనటువంటి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా. నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైన పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీడీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాబు డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వృద్ధాప్య పింఛన్ కంటే తక్కువ వచ్చే నూతన పింఛన్ విధానాన్ని స్వస్తి పలకాలని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయపాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివకుమార్, చంద్రశేఖర్, శివప్రసాద్, కోటేశ్వరరావు, మురళి, నోకనాథం, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2004 ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. 30 ఏళ్లకు పైబడి ఉద్యోగం చేసినటువంటి ఒక ఉద్యోగికి ఉద్యోగానంతరం పెన్షన్ అనేది ఒక జీవన భద్రతగా ఉంటుంది. దాన్ని ఈ ప్రభుత్వాలు కాలు రాశాయి. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పెన్షన్ విధానం వలన 30 ఏళ్లకు పైగా సర్వీస్ చేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 1800, 1200, 2000 రూపాయల పెన్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది అన్యాయం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సామాజిక పెన్షను వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువగా ఈ ప్రభుత్వం 30 ఏళ్లకు పైగా సర్వీస్ చేసినటువంటి ఉద్యోగికి పెన్షన్గా ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని ఉపాధ్యాయ సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఆలోచించి జీపీఎస్, యూపీఎస్ అనే కొత్త పథకాలని మా మీద రుద్దకుండా మాకు ఏదైతే ఉద్యోగులందరికీ కూడా అవసరమైనటువంటి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే మాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. మీకు ప్రభుత్వ నాయకులుగా మీకు తెలుస్తూ ఉంది ఇది అన్యాయమైనటువంటి నూతన పెన్షన్ స్కీమ్ అని. మీరే దాన్ని ఒప్పుకొని ఎన్పిఎస్ని జీపీఎస్గా మారుస్తాము, దీంట్లో కొంత అన్యాయం ఉందని మీరే ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నటువంటి వారు మరలా దానికి కొన్ని మెరుగులు దిద్ది యూపీఎస్గా మార్చడం అనేది ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం? మీరు ఆలోచించండి. ప్రభుత్వ అధినేతలారా ఆలోచించి 30 సంవత్సరాల పైగా ఉద్యోగం చేసి ఇక ఏమీ చేయలేనటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని అంతటిని ప్రభుత్వానికి సేవ చేసినటువంటి ఉద్యోగి. ఇల్లు లేని పేదవారికి ఇంటిని నిర్మించి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో మంజూరైన కాలనీ ఇళ్లకు సంబంధించి మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేయాలని ఎంపీడీఓ పురుషోత్తం కోరారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ సహాయకులు, ఇతర అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ శివకుమార్ పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణాల్లో మార్పులు, ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీలోపు 180 ఇళ్లు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి 25 కల్లా గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పుడు కొత్తగా కాలనీ ఇళ్లకు ఇస్తున్న 4 లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లతో సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలని ఆయన సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ భాస్కర్ రావు, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి ఆలయంలో శిథిలావస్థలో ఉన్న గంగాభవాని అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని, ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కుంభాభిషేక ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తిరకాల నాగేశ్వరరావు వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగా భవాని అమ్మవారి ఆలయం మారుబోయిన సుబ్బారావు దాతృత్వంతో పునర్నిర్మించడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, చంచయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలోనే కమిటీ వారు మీకు అందుబాటులో గూడూరు గ్రామ దేవత శ్రీ 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 నెలకొండల సందర్భంగా అమ్మవారికి తేదీ గూడూరు గ్రామ దేవత శ్రీ శ్రీ తాళమ్మ దేవస్థానం ఆవరణలో పురాతనముగా గంగమ్మ దేవస్థానం ఉండింది. ఆ దేవస్థానం శిథిలావస్థకు వచ్చిన తర్వాత నూతనంగా ఆ దేవస్థానం నిర్మించిన వారు మారుబోయిన సుబ్బారావు గారి క్రిస్టియన్ వాళ్ళ భార్య సుబ్బరత్నమ్మ గారి జ్ఞాపకార్థం గంగమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మించినారు. ఈ దేవస్థానం ప్రారంభోత్సవం మంగళవారం నాడు హోమాలు జరగను. బుధవారం నాడు సాయంత్రం 3 గంటల నుంచి శిలాప్రతిష్ఠ జరగను. 5వ తేదీ బేస్తవారం అమ్మనికి అభిషేకాలు జరిగి తీర్థ ప్రసాదాలు అందించబడును. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఆ రోజు మధ్యాహ్నం జరుగుతున్నది. కాబట్టి గూడూరు పట్టణం చుట్టుపక్కల విలేజ్లందరూ ఉండే తాళమ్మ భక్తులు మరియు ప్రజలు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ దేవస్థానం గంగమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేసిన శ్రీ మారుబోయిన సుబ్బారావు గారికి, క్రిస్టియన్ ధర్మపత్ని సుబ్బరత్నమ్మ గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ దేవస్థానాన్ని పునర్నిర్మించేదానికి తాళమ్మ దేవస్థానం ప్రెసిడెంట్ శ్రీ చిట్టు శ్రీనివాస గారు, మల్లిపెద్ది చంచయ్య గారు, మూలం మస్తానయ్య గారు, కమిటీలు గారు మరియు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా దగ్గరుండి ప్రోత్సహించి నిర్మించినారు. కావున భక్తులందరూ కూడా విశేషంగా వచ్చేసి ఈ దేవస్థాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా నాగూరు, కర్నూలు ప్రాంతంలో నాగూరు వాగు వరదలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. ఇది గుర్తించిన పోలీసులు స్థానిక యువకుడు ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. తెలంగాణ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద కట్టతెగి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వేల క్యూసెక్యూల నీరు గ్రామంలోకి వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పొలాలు, ఇల్లు నీటి మునిగాయి. అటు పిల్లెల్లమర్రి, పిన్నాయిపాలెం మధ్య మూసి ఎడమ కాలువకు గండిపడడంతో సమీపంలోని పొలాలు వరదలో చిక్కుకున్నాయి. రంగుల బ్రిడ్జి కాడికి దోసేటట్టుందన్న ఈ మోపురా పోతానే ఉంది. ఇంకేం తాగింది ఆ రాజాపురం కాడ కూడా పోయింది. ఊరమ్మది పోయింది అవతల పక్కనే ఎక్కువ దారుణంగా ఇంకా రామచంద్రపురం బ్రిడ్జి కాంచి కొద్ది కాసు అంతే పైకి అటుపక్క ఊరు పక్కనే ఈ సేమ్ ఇది తెగినట్టు తెగింది. ఇప్పుడు ఊరు కాంచి ఇటు మాత్రం అదే రోడ్ల ఇట్నే సేమ్ ఇక ఇంతే అంతే తెగింది. ఇది 2 దిక్కులు తెగింది. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చిలుకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకున్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేమచ్యుతం నారాయణం మహాపరబ్రహ్మ దత్తం నారాయణః శ్రూయతే పిబాః అంతర్బహిశ్చనత్సర్వం వ్యాప్య నారాయణవన్నిభం తస్యాంతే సుసరగం సూక్ష్మం తస్మిన్ తనోపమాః తస్యాసికాయామ నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు పాలనకు భగవంతుడు ఆశీస్సులున్నాయి. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సంగం మండలం చెల్లో వంగలులో నిర్వహిస్తున్న కామాక్షి తల్లి సమేత శ్రీ భీమేశ్వరాలయ కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అధికారం కోసం పార్టీ మారాలనుకోవడం దారుణం. ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైకాపాను వీడడంతో నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మహానవావరణ హోమానికి తరలిరండి. గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించే హోమానికి భక్తులు విరువుగా తరలి రావాలని కోరిన నిర్వాహకులు కోటా సునీల్ కుమార్. వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ పాఠశాలలో వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.